నా దగ్గర ఇప్పుడు 10,000 మాత్రమే ఉంటే నేనేం చేస్తా? షాప్ ఓపెన్ చేస్తానా? ఫ్రాంచైజ్ తీసుకుంటానా? స్టాక్స్లో పెట్టనా? లేదు. నేను చెప్పే ఆన్సర్ చాలా మందికి సర్ప్రైజ్ ఇస్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్ ఫ్లాషీగా ఉండదు, కానీ బిగినర్స్కి ప్రాక్టికల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఎగ్జాక్ట్గా ఫస్ట్ వీక్లో ఏం చేయాలో కూడా చెప్తాను. చాలా మంది బిజినెస్ అంటే పెద్ద ఆఫీస్, స్టాఫ్, బ్రాండింగ్ అని అనుకుంటారు. కానీ రియాలిటీలో ఫస్ట్ గోల్ బిజినెస్ ఓనర్ అవ్వడం కాదు. ఫస్ట్ గోల్ ఫస్ట్ సేల్ చేయడం. నా దగ్గర 10,000 ఉంటే నేను రీసెల్లింగ్ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ప్రోడక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, షాప్ రెంట్ లేదు, స్టాఫ్ లేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఆల్రెడీ మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసి వేరే కస్టమర్స్కి సెల్ చేయడం. కానీ ఇక్కడ చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు. ఒక్కసారి 20 ప్రొడక్ట్స్ కొనేస్తారు, తర్వాత సేల్స్ రాకపోతే బిజినెస్ ఫెయిల్ అయిందని అనుకుంటారు. నేనేం చేస్తా? ఫస్ట్ 3 ప్రొడక్ట్స్ మాత్రమే టెస్ట్ చేస్తా. సపోజ్ మొబైల్, యాక్సెసరీస్, వాటర్ బాటిల్స్, స్టడీ ల్యాంప్స్ లేదా ట్రెండింగ్ హోమ్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకుంటాను. ముందు డిమాండ్ ఉందా లేదా అని చూస్తాను. ఎందుకంటే బిజినెస్లో గెస్సింగ్ కన్నా టెస్టింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ప్రోడక్ట్ మీద 150 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. డైలీ 3 సేల్స్ అంటే 450 రూపీస్, మంత్కి 13,500 రూపీస్. ఇప్పుడు ఇది మిలీనియర్ ఇన్కమ్ కాదు, కానీ సైడ్ ఇన్కమ్గా స్టార్ట్ అవ్వడానికి డీసెంట్ అమౌంట్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రియాలిటీ చెక్ ఉంది. ఫస్ట్ వీక్లో సేల్స్ రాకపోవచ్చు, సెకండ్ వీక్లో కూడా స్లో ఉండొచ్చు. అది ఫెయిల్యూర్ కాదు, అది మార్కెట్ని అర్థం చేసుకునే ఫేస్. ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఓవర్ నైట్ సక్సెస్ స్టోరీస్ కనిపిస్తాయి, కానీ రియల్ వరల్డ్లో పేషెన్స్ కావాలి. సరే, ఇప్పుడు నేను నా దగ్గర 10,000 ఉంటే ఫస్ట్ వీక్లో ఎలా స్పెండ్ చేస్తానో ఎగ్జాక్ట్గా చెప్తాను. డే 1లో నేను ప్రొడక్ట్స్ కొన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ డేనే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసేస్తారు. నేను అలా చేయను. ముందు డిమాండ్ రీసెర్చ్ చేస్తా. అమెజాన్ ఓపెన్ చేస్తా, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తా, మీషో ఓపెన్ చేస్తా, బెస్ట్ సెల్లర్స్ సెక్షన్ చూస్తా. పీపుల్ ఎక్కువగా కొంటున్న ప్రొడక్ట్స్ ఏంటి అని నోట్ చేసుకుంటా. గోల్ ప్రొడక్ట్ కొనడం కాదు, గోల్ డిమాండ్ అర్థం చేసుకోవడం. డే 2లో కాంపిటేటర్స్ని అబ్జర్వ్ చేస్తా. ఎవరు సెల్ చేస్తున్నారు, ఎలా సెల్ చేస్తున్నారు, ప్రొడక్ట్ ఫొటోస్ ఎలా ఉన్నాయి, డిస్క్రిప్షన్ ఎలా ఉంది, రివ్యూస్లో కస్టమర్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే బిజినెస్లో కాంపిటేటర్స్ని కాపీ చేయడం కాదు, వాళ్ళ మిస్టేక్స్ నుండి నేర్చుకోవడం. డే 3లో 3 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేస్తా. 20 ప్రొడక్ట్స్ కాదు, 30 ప్రొడక్ట్స్ కాదు, ఓన్లీ 3. రీజన్ అనేది చాలా సింపుల్. బిగినర్ బిగ్గెస్ట్ ఎనిమీ ల్యాక్ ఆఫ్ మనీ కాదు, కన్ఫ్యూజన్. అందుకే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. డే 4లో సింపుల్ లిస్టింగ్స్ క్రియేట్ చేస్తా. వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, ఫ్రెండ్స్ గ్రూప్, లోకల్ కమ్యూనిటీ గ్రూప్స్. పర్ఫెక్ట్ లోగో ఉండాలి అని వెయిట్ చేయను, పర్ఫెక్ట్ బ్రాండింగ్ కోసం వెయిట్ చేయను, మార్కెట్లో ఎంట్రీ ఇచ్చేస్తా. అండ్ డే 5లో ఫస్ట్ కస్టమర్ కోసం అగ్రెసివ్గా ట్రై చేస్తా. నా గోల్ ప్రాఫిట్ కాదు, ఫస్ట్ సేల్. ఎందుకంటే ఫస్ట్ సేల్ వచ్చిన మూమెంట్ నుండి బిజినెస్ రియల్ అవుతుంది. అప్పటి వరకు అది ఐడియా మాత్రమే. డే 6లో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కలెక్ట్ చేస్తా. ప్రోడక్ట్ నచ్చిందా, డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మళ్ళీ కొంటారా, ఈ క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే కస్టమర్ చెప్పే ఆన్సర్ మార్కెట్ రీసెర్చ్ కన్నా వాల్యుబుల్. అండ్ డే 7లో నెంబర్స్ చూస్తా. ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి, ఎన్ని సేల్స్ అయ్యాయి, ఎక్కడ మిస్టేక్స్ చేశాను, ప్రొడక్ట్ చేంజ్ చేయాలా, మార్కెటింగ్ ఇంప్రూవ్ చేయాలా, అన్నీ అనలైజ్ చేస్తాను. చాలామంది ఫస్ట్ వీక్లో మనీ కోసం వెయిట్ చేస్తారు, కానీ నేను ఫస్ట్ వీక్లో లెర్నింగ్ కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆబ్జెక్టివ్ ప్రాఫిట్ కాదు, ప్రూఫ్. ఈ మోడల్ వర్క్ అవుతుందా అని ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ వచ్చాక స్కేల్ చేయడం చాలా ఈజీ. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. చాలామంది ఈ వీడియో చూసి మోటివేట్ అవుతారు, కొంతమంది నోట్స్ రాసుకుంటారు, కొంతమంది కామెంట్ కూడా చేస్తారు, కానీ చాలా తక్కువ మంది యాక్షన్ తీసుకుంటారు. అండ్ రిజల్ట్స్ వచ్చేది వాళ్ళకే. ఒక ఇయర్ తర్వాత ఇమాజిన్ చేసుకోండి, మీరు ఈరోజు స్టార్ట్ చేశారు, డైలీ కొంచెం నేర్చుకున్నారు, కొంచెం ఇంప్రూవ్ అయ్యారు, కొంచెం సేల్స్ తెచ్చుకున్నారు. మీ లైఫ్ ఎగ్జాక్ట్గా ఇప్పట్లానే ఉంటుందా? ప్రాబబ్లీ కాదు, కానీ స్టార్ట్ చేయకపోతే ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో ఉంటారు. అదే డిఫరెన్స్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మధ్య చాలాసార్లు టాలెంట్ డిఫరెన్స్ ఉండదు, యాక్షన్ డిఫరెన్స్ ఉంటుంది. సో నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, ఈ వీడియో కంప్లీట్ అయ్యాక 24 అవర్స్లో ఒక ప్రోడక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి 10,000 రూపీస్ కన్నా ఇంపార్టెంట్ రీసోర్స్ మనీ కాదు, డెసిషన్. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ దగ్గర ఇప్పుడు 10,000 ఉంటే మీరే బిజినెస్ స్టార్ట్ చేస్తారు.